ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు కార్మికులు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. మెదక్లో జరిగిన ఆ ప్రమాదం ఒక్కసారిగా స్థానికంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది స్థానికులని. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు కార్మికులు. దీంతో అక్కడి నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్నారు పోలీసులు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్స్ని ప్రస్తుతం ప్రారంభించింది. ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇటు పోలీసు శాఖ అలాగే అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా అక్కడ ఆ ఆపరేషన్స్ కంటిన్యూ చేయడం జరుగుతోంది. ఈ ఘటనలో గాయాల పాలైన వారిని సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ సాయంతో మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలో మిగిలిన ఆపరేషన్స్కి సంబంధించి అంటే అటుగా ఇబ్బంది ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేస్తున్న క్రమం. ముందుగా ఆ విజువల్స్ మీద చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలో నుంచి దట్టమైన పొగ వెలువడుతూ ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంకోవైపు ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పేలుడు గల కారణాలు ఏంటో ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కనుక తెలిస్తే మరి ముఖ్యంగా కారణం ఏంటి, ఈ ఘటన ఎందుకు సంభవించింది, దాంతోపాటు ఆ ఘటన దృష్ట్యా ఎటువంటి చర్యలకు ఉపక్రమించాలి, అంటే ఆ ఘటనకు పేలుడికి ప్రధాన కారణం ఏంటి, అంటే ఏ కారణాలు ప్రభావితం చేస్తుంటాయి అనేది ఇక్కడ తెలుస్తాయి. వెంటనే దాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు, దాంతోపాటు ఆ మంటలు మిగిలిన చోటుకి వ్యాపించకుండా విస్తరించకుండా వాటిని కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు పోలీసు శాఖ కావచ్చు అలాగే అగ్నిమాపక శాఖకు కాస్త హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంటే ఆ ఎగ్జాక్ట్ పాయింట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మెదక్ జిల్లాకు సంబంధించి ఆ ఘటన దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించేస్తుంది. మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించడంతో ప్రస్తుతం స్థానికులు భయాందోళనకి వ్యక్తమవుతున్నారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మహేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మంటలు అదుపులోకి వచ్చాయి అక్కడ? ఇప్పటికే మెదక్ జిల్లా మనోహరాబాద్ రంగాయపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో బట్టీలు పేలి తీవ్ర గాయాలతో కార్మికులు మృతి చెందిన పరిస్థితి. మరో 4 కార్మికులు తీవ్ర గాయాలు. కంపెనీలో దట్టమైన పొగలు వెలువడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు, కానీ ఇక జరగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ కంపెనీలో స్టీల్ కంపెనీకి సంబంధించిన ఒక పరికరాలు తయారవుతాయి. దీనికి సంబంధించి ఇటువంటి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సాయంత్రం సమయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకున్నారు. స్థానికులు అందులో పనిచేసే కార్మికులుగా భయాందోళనకు గురవుతున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో ఉత్తరప్రదేశ్ చెందిన అంశు అనే వ్యక్తి కూడా అక్కడ చనిపోయాడు. అదేవిధంగా రాజేష్ పాండే ఎక్కువ తీవ్ర గాయాలై మిగతా మరో ముగ్గురికి కూడా వాళ్ళ ఆచు కూడా లభించడం లేదు మనకు తెలుస్తుంది. అంటే ఈ యొక్క పొగలు కమ్ముకోవడంతో అక్కడ ఉన్నటువంటి వారు భయాందోళనకు గురయ్యారు. ఇటువంటి సంఘటనలు గతంలో అధికారులు మానిటరింగ్ ఉండాలి. ఖచ్చితంగా ఈ మానిటరింగ్ లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు తరచుగా సంగారెడ్డి జిల్లాలో చోటు చేస్తున్నట్టు. మెదక్ జిల్లాకు సంబంధించి మనోహరాబాద్ మండలం చర్చ గౌరారం శివారులో ఉన్నటువంటి ఎంఎస్ అగర్వాల్ కంపెనీలో ఈ సంఘటన చోటు చేస్తుంది. ఇప్పటికైతే అందులో ఉన్నటువంటి వర్కర్స్ జాడ తెరవడంతో తమ బంధువులు కూడా వారి యొక్క ఎప్పుడు బయటకు వస్తారు ఏంటని చెప్పి ప్రధానంగా చూస్తున్నారు. అంటే ఇటువంటి సంఘటన వల్ల తన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే అధికారులు చేరుతున్నారు. ఇటువంటి సంఘటన బట్టి ఇప్పుడు ఒకరు చనిపోయారని చెప్పి వార్త వినగానే మిగతా వారు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇప్పటికే ఉన్నతాధికారులు కావచ్చు, ఫైర్ ఇంజిన్ కావచ్చు, అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళని బయటకు తీయాలి, సురక్షితంగా తీయాలని చెప్పి విధంగా అధికారులు మాత్రం ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ఒకరు చనిపోయాడని ఎవరు కూడా జీర్ణించుకున్నారు. ఎందుకంటే మిగతా వారి పరిస్థితి కూడా అదే విధంగా ఉందని కూడా భావిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి వారి యొక్క ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, లోపల ఎట్లా ఉన్నారు ఏంటి, వాళ్ళు బయటకు వస్తే కానీ సమాచారం తెలియని పరిస్థితి. ఈ యొక్క దట్టమైన పౌరులు వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి ప్రధానంగా ఆరా తీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సార్. ఆల్రైట్, ప్రస్తుతం ఎంతమందికి రెస్క్యూ ఆపరేషన్స్ అంటే ఎంతమందిని కాపాడడం జరిగింది? ప్రస్తుతం
మరి ముఖ్యంగా ఎక్కడైతే ఎంఎస్ స్టీల్ ఆ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందో ప్రస్తుతం వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తారా, లేకపోతే ఇంకా ఆపరేషన్స్ విషయంలో అక్కడ ఇంకా కంటిన్యూ అవుతున్నారా? ఎటువంటి సినారియో ఉంది ప్రస్తుతం ఎంఎస్ స్టీల్ దగ్గర? తీవ్రంగా గాయపడ్డ రాజేష్ పాండేతో పాటు మిగతా ఆ ముగ్గురిని కూడా ఆచూకీ లభించడం లేదు. మిగతా ఒక నలుగురు మాత్రం హాస్పిటల్ తీసుకుపోయినట్టు మనకు తెలిసింది. అంటే ముగ్గురు ఇంకా ఎవరున్నారు ఏంటి అని చెప్పి ఇప్పటికైతే సంబంధించిన ఈ కంపెనీ ఓనర్స్ అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఫైర్ ఇంజన్ కావచ్చు పోలీసులు చేరుకున్నారు. మిగతా పరిస్థితి ఎలా ఉందని చెప్పి ప్రధానంగా చూస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు బయటకు వచ్చే మాత్రం సురక్షితంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ చనిపోవడం వల్ల మిగతా వారు చనిపోవచ్చు అని చెప్పి ప్రధానంగా వాళ్ళు స్థానికులు కావచ్చు ఇటు అధికారులు కావచ్చు నిర్ధారణ చేసే అవకాశం ఉంది. వారు బయటకు వచ్చేంత వరకు కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఆల్రెడీ ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి ఎవరెవరు చేరుకున్నారు? రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మహేష్? ఖచ్చితంగా సార్ ఇప్పటికే సంబంధించిన మనోహరాబాద్ పోలీసులు కావచ్చు సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంబంధించిన వారు అక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఇటువంటి సంఘటన దట్టమైన పొగలు వస్తున్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక ఫైర్ సంబంధించిన సిబ్బంది చేరుకున్నారు. వీరిని సురక్షితంగా బయటకు తీయాలని చెప్పి ప్రధానంగా చూస్తున్నారు. అంటే యొక్క సంబంధించిన చూసుకున్నట్టయితే ఒక భారీ శబ్దాలు పొగలు వస్తున్నాయని చెప్పి ప్రధానంగా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నున్న వారిని బయటకు తీయాలని చెప్పి సంబంధించిన జిల్లా అధికారులు ఉన్నతాధికారులు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు సచిన్. అంటే ఖచ్చితంగా వారు ప్రాణాలతో బయటకు రావాలని చెప్పి సురక్షితంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వారికి కూడా కుటుంబాలు ఉంటాయి. వారికి కూడా కుటుంబాలకు దగ్గర కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేయడానికి అధికారులు మాత్రం ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు సచిన్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారిగా మెదక్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఎందుకంటే ఆ స్టీల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం, ఈ ప్రమాదంలో ఇప్పటికీ ఒకరు మరణించారు, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొంతమందికి గాయాలవ్వడంతో వాళ్ళ వెంటనే సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్లో భారీ పేలుడు సంభవించింది. చెట్ల గౌరారంలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. భయంతో బయటకు పరుగులు తీశారు కార్మికులు. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఇప్పటికీ ఇటు పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక శాఖ అక్కడికి చేరుకుంది. అక్కడ మీరు చూడొచ్చు, అక్కడికి చేరుకున్న పోలీసులు వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కార్మికుల నుంచి, అక్కడ పనిచేస్తున్న కార్మికుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ భారీ పేలుడు శబ్దానికి భయపడిపోయారు చాలామంది. అక్కడ వెంటనే పరుగులు పెట్టారు, బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు, పూర్తిగా నల్లటి పొగ ఆవరించేసింది ఆ ప్రాంతంలో. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. బట్టిల్ వెల్నింగ్ కంపెనీలో బట్టిల్ వెల్నింగ్